నుంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగల నాయన, జీవాధిపతి నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనమైన మా దేవుడు నీవే. వెల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనక స్తోత్రం. అటు జీవం కలిగిన దేవుని మాటలు వినటానికి ప్రభువా మీరు చూపిస్తున్న కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నన్ను ఎప్పట్లాగా నీ ప్రబిడలతో మీరు మాట్లాడటానికి ఆశపడుతుండగా స్తోత్రం. ఆయన నిత్యముగా నీ ప్రేమ తేనె కంటే, జుట్టు తేనె ధారల కంటే అతి మధురమై ఉంటుండగా, అతి ప్రేమ కలిగిన మాటలు వినిపించడానికి మీరు సిద్ధముగా ఉంటుండగా, అవి వినగల చెవి, గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ పొందమని. అవును తను నేరుగా బోధిస్తాం. సమస్త మహిమ నీకు మీరే పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ దినపు వాక్య భాగాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. కీర్తనలు 103 కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 103 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నిజంగా ప్రియమైన వారులారా, ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట కనబడుతుంది. ఏది అంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ వాక్యాన్ని ధ్యానించక ముందు కొద్దిసేపు నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఒక మామూలు వ్యక్తి ఎవరైనా ఒకటి చెబితే అది వినొచ్చు, వినకపోవచ్చు. అదే ఇంకొంచెం మంచి జ్ఞానవంతులు, ఆ రీతిగా ఉన్నవారు చెబితే దానికి కంపల్సరీగా ఇంపార్టెంట్ ఇవ్వడం ప్రారంభిస్తారు ప్రేమిన వాళ్ళు. అదే చాలా ఉన్నతమైన వ్యక్తి ఒకవేళ ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాటని కంపల్సరీగా పాటిస్తాం ప్రేమిన వాళ్ళు. అయితే ఇంకా చెప్పాలి అంటే, ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా ఒక నిబంధన పెట్టింది అనుకోండి, అది ఇంకా కంపల్సరీగా మనం పాటిస్తాం. ఎందుకు అంటే, సో అది మన మంచి కోసమే గదా చెప్పేది అన్నట్లుగా ఆ మాటకు మనం ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళు. అయితే ఇక్కడ దేవుడు చెప్పిన మాట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పడం ప్రారంభించాడు. అంటే ఒకవేళ నాకు అనిపిస్తది మామూలుగా ఉన్న ఈ లోకంలో ఉన్న జ్ఞానవంతులు చెప్పిన మాటే మనం చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే, మరి సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఇంకా చెప్పాలి అంటే ఆ కింది వచనంలో రాయబడి ఉన్న మాట ఒకవేళ మనం చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు అంట ప్రేమన వలన. అంటే నేను ఎందుకు ఈ మాటను చదివి వినిపించాను అంటే, ఆయన ఎవరు అంటే ఒక వర్షంలో ఆయన సర్వశక్తిమంతుడు ప్రేమన. అంత గొప్ప దేవుడు అంటే నిజంగా మన మాటల్లో చెప్పలేనంత గొప్ప దేవుడు. మనం చెప్తుంటాం కదా! గొప్ప వక్త సైంటిస్ట్‌లు ఏదైనా కనుక్కొని ఇది ఇదిగో పనికొస్తది. లేకపోతే ఇది చేస్తే ఈ రీతిగా ఉంటది అన్నప్పుడు ఆ మాట వింటూ ఉంటాం. అంతకంటే అతీతుడైన దేవుడు చెప్తున్న మాట సాధారణంగా ఏమనుకుంటాం, ఈ మాట వాక్యం తెలుసు అని తిప్పేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎందుకు చెప్పాడు? ఇందాక మనం కింద వచనంలో కూడా చూసాం కదా! ఆయన సర్వశక్తిమంతుడే కాదు. ఆయన చెప్తున్నాడు, ఆయన నీ దోషములన్నిటియు క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు అంట ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా! అంటే ఏం కనబడతా ఉంది అంటే, అయ్యా నీవేవైతే భారం మోస్తున్నావో అది ఆయన తీసేసిన దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నీ సంకటములు అంటే నువ్వు ఏదైతే బాధపడుతున్నావో అవన్నీ తీర్చగలిగిన సర్వశక్తిమంతుడు అని చెప్పినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అంటే ఆయన ప్రేమ ఇక్కడ కనబడతా ఉంది ప్రేమైన వాళ్ళ. ఆయన ప్రేమ ఇక్కడ కనబడుతూ ఉంటుండగా, ఇంతగా ప్రేమించే దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తుంటుండగా, నిజంగా మాటలు ఎంత ఆశీర్వాదం దాగి ఉంటది, ఎన్ని దీవెనలు దాగి ఉంటాయి అని అంటే, మన మాటల్లో చెప్పలేనంతగా దేవుని దీవెనలు అందులో నిక్షిప్తమై ఉంటాయి ప్రేమైన వల్ల. లేకపోతే దేవుడు ఏదో క్యాజువల్‌గా మనతో మాట్లాడేవాడు కాదు ప్రేమిన వల్లరా. హల్లెలూయా! కాబట్టి దేవా నువ్వు చెప్పావు. ఇప్పుడు ఒకవేళ మరచిపోతే ఏం జరుగుతది? నువ్వేమో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమన్నావు. ఇప్పుడు మేము మరచిపోతూ ఉంటే
ఏం జరుగుతుంది అని అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి నిజంగా మరిచిపోయిన వారి జీవితాల్లో జరిగిన ఆ పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉన్నాయి, ఎందుకు ఆ రీతిగా మరచిపోవడం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది అన్న వాక్యాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అనేక సార్లు మనం దేవుడు చెప్పిన మాట వినకనే అనేక ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం ప్రేమిన వల్ల. మరి దేవుడు ప్రేమించే దేవుడు అంటే ప్రేమించే దేవుడు నేను ఎందుకు నేను స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నాను అంటే, ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే అయ్యా ఇది ఏ రీతిగా ఉంటే నీ జీవితానికి ఆశీర్వాదం అయితది. నీ జీవితంలో దీవెన కలుగుతది అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు ప్రేమ. హల్లెలూయా! అందుకే దేవుడు చెప్పాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకు. లేకపోతే మరువకుము అని రాయబడి ఉంటది. ఒకవేళ మరచిన ఒక కుటుంబం జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయో కూడా ఈ దినపు వాక్య భాగం నుంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా అబ్రహాము జీవితంలో ఒక నిజంగా మరుపురాని లేకపోతే ఇంకా చెప్పాలి అంటే తన జీవితాన్ని సంపూర్తిగా మార్చిన దినమని చెప్పవచ్చు ప్రేమన వల్ల. ఎందుకని నా మాట చెప్తున్నాను అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా అబ్రహామును పిలిచినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. ఎంత ధన్యత నిజంగా ప్రేమన వల్ల కొన్ని కోట్ల మంది ఉంటున్నారు. వారిలో దేవుడు ఏం చేశాడంట అబ్రహామును పిలిచినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ధన్యత ఎంత గొప్పది అంటే మాటల్లో చెప్పలేనంత. పిలవడం మాత్రమేనా అంటే దేవుడు చెప్తాడు కదా ఏమని అంటే నిన్ను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా నందువు. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా దేవుడు పిలవడమే కాదు సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా అబ్రహాము జీవితాన్ని మరి ఆశీర్వదిస్తానన్న వాగ్దానం ఇచ్చిన రోజు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! నిజంగా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే కొన్ని లక్షల మందిలో ఒకవేళ ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో క్వాలిఫై అయ్యి ఒకవేళ నాకు కనిపిస్తుంది ఆ ఇన్‌స్టిట్యూట్‌లో గాని లేకపోతే దానికి సంబంధించిన అందరి చేత అది శభాష్ అనిపించుకున్నారు అనుకోండి. అప్పుడు వారికి ఎంత ప్రత్యేకంగా ఉంటారు కదా ప్రేమ వల్లరా. అయితే ఇక్కడ అన్నింతమంది భూప్రపంచంలో ఉంటున్న జనాలలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అంటే దేవుడి కృప లేకపోతే అబ్రహాము జీవితంలో ఎంత ఆధిక్యత పొందాడు. అంత మాత్రమే కాకుండా నిజంగా ఆదాము తర్వాత లేకపోతే నోవా గారి తర్వాత ఆ దేవుడు మాట్లాడిన వ్యక్తి అంటే నేను అంటే ఏమంటానంటే ఆశీర్వదించి నువ్వు ఫలించి అభివృద్ధి చెంది ఆ రీతిగా దేవుడు విస్తరించి నేను గొప్ప జనం చేస్తాను అని చెప్పింది ఎవరితో అంటే అబ్రహాంతో ప్రేమ వల్ల. హల్లెలూయా! అంటే ఎంత ధన్యత అబ్రహాము జీవితాలకి రావడం ప్రారంభించింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అబ్రహాము జీవితంలో ఎంత మేలు కలగజేశాడు. హల్లెలూయా! ఎవరైనా ప్రేమ వల్లరా ఒకవేళ ప్రధానమంత్రి వచ్చి మనల్ని పేరు పెట్టి పిలిచి అయ్యా నువ్వు ఇదంతా తీసుకో అంటే ప్రజలంతా చెప్తారు అయ్యా నువ్వు ఎంత ధన్యుడివయ్యా. ఎందుకంటే నీతో కలిసి మేము కూడా ఇన్ని రోజులు ఉంటున్నాం. లేకపోతే నీతో కలిసి మేము జీవిస్తున్నాం. అయితే ఎవరికి రాని ఆపర్చునిటీ నీకొచ్చింది. కాబట్టి ఏమంటారు? నీవు ధన్యుడు అంటారు ప్రేమినవా. ఇక్కడ కూడా అబ్రహాము జీవితం ఏ రీతిగా మారింది ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఒక ధన్యకరమైన జీవితముగా మారింది అని చెప్పవచ్చు ప్రేమిన వల్ల. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని మరి అబ్రహాము జీవితంలో చేశాడు. అందుని బట్టి నిజంగా దేవునికి వందనాలు. ఇంకా దేవుడు అబ్రహాము జీవితంలో చేసిన మేలును మనం చూడడం ప్రారంభిద్దాం. అదే ఆదికాండము 12వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా అబ్రహాము జీవితంలో
నిజంగా ఒక భయంకరమైన సమస్య. ఏంటి అంటే షారాను నిజముగా ఫరో తీసుకొని వెళ్ళినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళు. అంటే అబ్రాహాము జీవితంలో ఒక భయంకరమైన సమస్య వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఆ తర్వాత వచనాల్లో ఒకవేళ మనం చూస్తే దేవుడు ఏం చేశాడు అంటే అబ్రాహాము పక్షాన దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఫరోను భయపెట్టి షారాను బయటికి తీసుకొచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ఫరో తీసుకొని అప్పట్లోనే ఫరో ఎంత బలమైన రాజు అంటే అంత బలమైన రాజు ప్రేమన వల్ల. అటువంటి రాజు చేతిలో మరి షారా గారు వెళ్తే దేవుడు అబ్రహాము పక్షాన ఇన్వాల్వ్ అయ్యి నిజంగా ప్రేమన వల్లరా ఏ రీతిగా ఉంది అంటే అబ్రహాముకు దేవుడు ఎంతగా తోడుగా ఉన్నాడు అన్నది కనబడడం ప్రారంభిస్తుంది. అంటే మరొక బలమైన అద్భుతాన్ని దేవుని చేతిలోంచి అబ్రహాము పొందినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. రెండు కూడా మామూలు అద్భుతాలు కాదు ప్రేమ, అసాధారణమైన అద్భుతాలు అబ్రహాము కుటుంబం దేవుని చేతిలోంచి పొందినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఒకటేమో దేవుడు అబ్రహాము కొన్ని భూప్రపంచం అందరిలో కూడా దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా మనం చూస్తాం. అది చాలా ఆశీర్వాదకరం. ఆ తర్వాత బలమైన రాజు చేతిలో తన భార్య ఉంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యి నిజంగా సర్వశక్తిమంతుడు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేశాడు అబ్రహాం పక్షాన నిజముగా ఫరోతో మాట్లాడి మరి షారాకు ఏ మరి ఇబ్బంది కలగకుండా క్షేమంగా విత్ ఆశీర్వాదముతో బయటికి తీసుకొని రావడం ప్రారంభించారు. శత్రువుల చేతికి ఒకవేళ దొరికితే మామూలుగా బయటికి రావడమే చాలా గొప్ప విషయం అనుకుంటే అది కూడా మామూలుగా కాదంటారు ప్రేమ వలన. ఏ రీతిగా అంటే ఆదికాండం 12వ అధ్యాయం ఒకవేళ కింది వచనాలు చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది ఏమని అంటే అతడు గొర్రెలను దాసదాసీలను కూడా ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అంటే ఒకటేమో సర్వశక్తిమంతుడు పిలవడం ఆశీర్వాదం. ఇప్పుడైతే దేవుడే సర్వశక్తిమంతుడైన దేవుడే ఆ రాజుతో మాట్లాడి విడిపించడమే కాదు ఆస్తి కూడా ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే దేవుడు చేసిన అసాధారణమైన అద్భుతాలు ఈ కుటుంబంలో ప్రేమ వల్ల. మరి ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తే నిజంగా మనం చూడొచ్చు. తిరిగి వారి జీవితంలో ఒక సమస్య వస్తే వారు ఏ రీతిగా రియాక్ట్ అయ్యారో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. ఆదికాండం 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియజెరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. ఇక్కడ చూస్తే ఎన్ని అద్భుతాలు నిజంగా దేవుడు చేస్తే అబ్రహాము 15వ అధ్యాయంలోకి వస్తుండగానే ఏ రీతిగా ఉన్నాడు అంటే భయపడేవారిగా ఉన్నాడు ప్రేమన. భయపడే వ్యక్తిగా ఉన్నాడు. చాలా సార్లు ప్రేమన వల్ల భయం అనేది చాలా భయంకరమైనది. ఎందుకంటే డాక్టర్లు చెప్తారు కదా భయపడితే ఏమవుతుందంట పేషెంట్కి ఇచ్చే మెడిసిన్ కూడా పనిచేయదంట ప్రేమ. ఇక్కడ చూస్తే మరి అబ్రహాం ఇక్కడ భయపడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తూ ఉంటాం. దేవా నీవు ఎందుకు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని ఎందుకు చెప్పాడు అంటే ఎటువంటి భయాలు రాకుండా ఉండడానికి. ఒకటి ప్రేమైన వాళ్ళ. రెండు ఎందుకు అంటే నిజంగా ఎప్పుడైతే భయం మనలో ప్రవేశిస్తుందో మనం విశ్వాసములో సన్నగిల్లిపోవడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే విశ్వాసం మన జీవితంలో సన్నగిల్లడం ప్రారంభిస్తుందో అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉండం ప్రేమ. ఎందుకంటే బైబిల్‌లో నేను చెప్పే మాట కాదు. బైబిల్‌లో రాయబడి ఉంటది. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే దేవా నువ్వు ఎందుకు ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము అన్నావు అంటే ఎప్పుడైతే అది మరచిపోతామో ఏ రీతిగా ఉంటది? మొదటిగా భయం వస్తది. ఆ తర్వాత ఏమొస్తది? అవిశ్వాసం వస్తది. తద్వారా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండకుండా పోవడం ప్రారంభిస్తాం.
అందుకే దేవుడు చెప్పిన మాట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అంటే ఎన్ని అద్భుతాలు దేవుడు అబ్రాహాము జీవితంలో చేస్తే, అబ్రాహాము ఏ రీతిగా ఉన్నాడు అంటే భయపడేవాడిగా ఉండడం ప్రారంభించాడు. భయపడ్డాడు ప్రేమలో. అరే! ఇన్ని వేల మందిలో, లేకపోతే లక్షల మందిలో, కోట్ల మందిలో దేవుడు నన్ను పిలిచాడు. సో, దేవుడు నాకిచ్చిన ఆధిక్యత. ఇంత ఆధిక్యత ఇచ్చిన దేవుడు నన్ను మర్చిపోతాడా అంటే, ఒకవేళ పిలిచాడేమో అందరితో ఆగిపోయాడా అంటే కాదు. శత్రువులు నా మీదికొచ్చి నా భార్యను తీసుకువెళ్తే, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుడు నా పక్షాన వ్యాజ్యమాడి, వ్యాజ్యమాడి ఏం చేస్తాడంటే విడిపించాడు. మామూలుగా కాదు. విత్ పెనాల్టీతో. తీసుకుపోయిన దానికి పెనాల్టీ ఏసాడు దేవుడు. ఇంకప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నట్లుగా ఇంతగా దేవుడు నాకు మేలు చేస్తే అంటే ఏం కనపడుతది అంటే దేవుని ప్రేమ ఆడ కనబడతా ఉంది. మరి దేవుడు నన్ను ప్రేమించేవాడు అని అబ్రాహాము నమ్మి ఉంటే, దేవుడు నన్ను పిలిచాడు. ఇమ్మీడియేట్‌గా తనకు పిలిచిన మాట ప్రకారం ఆయన తోడై ఉండి, ఆయన నా జీవితంలో ఉన్న సమస్యలు తొలగించి ఉంటే, ఇప్పుడు నా జీవితంలో దేవుడు ఈ సంతానమును దీవెన నాకెందుకివ్వడు అని ధైర్యంగా ఉండవలసిన అబ్రాహాము జీవితంలో ఏం స్టార్ట్ అయింది? భయం స్టార్ట్ అయింది ప్రేమలో. ఇక్కడ భయం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే భయం స్టార్ట్ అవుతదో ఆటోమేటిక్‌గా ఏదైతదంటది ఇక దేవుడు ఏం చెప్పినా మనలోకి వెళ్ళదు. అందుకే ప్రేమైన వాళ్ళారా చాలా సార్లు నిజంగా ఆ భయం అనేది దేవుని మాటను మనం వినకుండా చేయడం ప్రారంభిస్తాం. అందుకే మీరు బైబిల్‌లో ఎక్కడ చూసినా భయపడకము నమ్మిక మాత్రము ఉంచము అన్న మాట కనబడుతుంది. ఎందుకంటే భయము ఉంటే నమ్మకం ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది ప్రేమైన వాళ్ళ. సో, ఇక్కడ అబ్రాహాము భయపడ్డాడు. తద్వారా ఏమైంది? ఇక్కడ చూద్దాం 16వ అధ్యాయం 2వ వచనం. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. అయ్యా అబ్రాహామా 12వ వచనంలో దేవుని మాట విన్నావు. 12వ అధ్యాయములో దేవుని మాట విన్నావు. 12 అధ్యాయములో దేవుని కార్యం చూసావు. 15వ అధ్యాయంలో తిరిగి దేవుని మాట విన్నావు. అయితే అక్కడేమో దేవుడు చేసిన కార్యాన్ని చూసి విని వచ్చావు. ఇక్కడ ఎప్పుడైతే భయం ప్రారంభమైందో ఇక్కడ బైబిల్‌లో రాయబడి ఉంటది. అబ్రాహాము శారా మాట విన్నాడట. శారా మాట విన్నాడు. ఎందుకు? భయపడ్డాడు కాబట్టి ఇప్పుడు భయములో ఏముంటా ఉన్నది అంటే బయట వాళ్ళు చెప్పి లేకపోతే తన సొంత భార్య చెప్పే మాట వినే పరిస్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఏమి అంటే దేవుడు తన జీవితంలో చేసిన మేళ్ళు మరిచిపోయి అవి మామూలు అద్భుతాలు కాదు ప్రేమలారా. అసాధారణమైన అద్భుతాలు దేవుడు చేస్తే ఎప్పుడైతే ఆ మేలను మరిచిపోయాడో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది కదా! ఇది జరిగిన తరువాత ఈ అద్భుతాలన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై ఏం చెప్పాడు? భయపడకుము అన్నాడు. కానీ అబ్రాహాము ఆ మాటను తీసుకోలేకపోయాడు. ఎందుకంటే భయములో ఉన్నాడు. జకర్యా కూడా భయపడ్డాడు కాబట్టి నేను ప్రార్థన వినబడిందంటే రిసీవ్ చేసుకోలేకపోయాడు ప్రేమ. ఎప్పుడైతే భయపడ్డాడో ఆటోమేటిక్‌గా ఏమైంది? విశ్వాసం సన్నగిల్లి. ఒకవేళ నాకు అనిపిస్తది అబ్రాహాము వీక్ అయ్యాడు. శారా కూడా వీక్ అయింది. ఎందుకంటే ఆ వచనంలో రాయబడింది కదా! యెహోవా నాకు సంతు లేకుండా చేశాడు అని. పిల్లలు లేకుండా చేశాడు అని. అంటే అమ్మ నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయలేదా అంటే ఆమె కళ్ళు చూసి ఉంటాయి ప్రేమ. ఫరో ఎంత బలవంతుడు. ఏ రీతిగా ఫరో నగరం ఉంటుంది. అంత బలవంతుని చేతుల నుంచి దేవుడు విడిపిస్తే ఇరువురు ప్రేమన వాళ్ళ. ఇరువురు కూడా ఏమయ్యారు? విశ్వాసంలో వీక్ అయిపోయారు. తద్వారా ఏమైంది? వాళ్ళ సొంత ఆలోచన వాళ్ళు ప్రారంభించారు. దానివల్ల జరిగినది ఏది అంటే మనం చూడొచ్చు ప్రేమన వాళ్ళ. అదే ఆదికాండము 16వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. ఇష్మాయిల్ కన్నప్పుడు ఎంతవరంట? 86 సంవత్సరాలు అంట ప్రేమ. ఎందుకు ఈ మాట చదివించారంటే కేవలం వారి విశ్వాసములు భయపడ్డారు. తద్వారా ఏమైంది? దేవుని మాటలు మరిచిపోతేనే భయం వస్తుంది. దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే
వాళ్ళు భయపడరు ప్రేమ. ఎందుకంటే బైబిల్ గ్రంథాల్లో మనం చూడొచ్చు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఏస్తామంటే, "అయ్యా! నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న ఆలోచన మాకు లేదు" అన్నారు. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అన్నారు. సో, అట్లా భయం లేదు. విశ్వాసం ఉంటే భయం ఉండదు. ఎప్పుడైతే విశ్వాసం దేవుడు చేసిన కార్యాలు మరిచిపోయారో విశ్వాసం తగ్గింది. తద్వారా భయం వచ్చింది. ఇప్పుడేమైపోయింది? విశ్వాసంలో బలహీనలైపోయారు. ఎందుకు ఈ మాట చదివించారంటే, ఆ తర్వాత 17వ అధ్యాయం 1 వచనం కూడా చదువుదాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ఇక్కడ చూస్తే దాదాపుగా 13 సంవత్సరాలు ప్రేమినవారు. దేవుడు అబ్రాహాముతో మాట్లాడమే మానేశాడు. దేవుడు అబ్రాహాముతో మాట్లాడమే మానేశాడు ప్రేమినవారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతే, ఒక ఆత్మీయంగా ఎంతో బలంగా ముందుకు వెళ్తున్న వారి జీవితాల్లో 13 సంవత్సరాలు చీకటి రోజులుగా గడిచిపోయాయి ప్రేమలో. ఎందుకంటే అంత సర్వశక్తిమంతుడైన దేవుని పిలుపు అందుకున్న వారి జీవితాల్లో నిజంగా అంత గొప్ప కార్యాలు నిజంగా ఎవరికీ లేని ఒక ధన్యత పొందిన వారి జీవితాల్లో 13 సంవత్సరాలు ప్రేమల వల్ల అంత భయంకరమైన పరిస్థితి. అంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన చేసిన మేలు ఏది మరచిపోయినా అంతటి భయంకరమైన సమస్యలు మన జీవితాలకి రావడం ప్రారంభమవుతాయి ప్రేమ. అందుకే దేవుడు ప్రేమించి అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక అయ్యా విశ్వాస జీవితం బాగుంది, నేను వాక్యం వింటున్నా ఏమనుకుంటుంటామంటే, అయ్యో దేవుడు చేసిన కార్యం. అయితే సమస్య వస్తుండగా ఎప్పుడైతే అది జ్ఞాపకం చేసుకోకుండా పోతామో విశ్వాసం తగ్గిపోతుంది, భయం వస్తుంది, అవిశ్వాసం వచ్చి దేవునికి ఇష్టలుగా లేకుండా పోవడం ప్రారంభిస్తాం. లేకుండా పోవడం ప్రారంభిస్తాం. అనేక సార్లు మన జీవితంలో కూడా అబ్రాహాం దేవుడు పిలిచాడు, అబ్రాహాం తోడై ఉన్నాడు, అబ్రాహాం చేసింది తప్పే అని చెప్తూ ఉంటాం. అయితే దేవుడు ఎన్నిసార్లు నిజంగా ఈ లోకంలో ఉన్న కోట్ల మంది ప్రజలలో దేవుడు నిన్ను ఎన్నుకోలేదా? దేవుడు నీకు తోడై ఉన్నాడని అనేక సందర్భాలలో దేవుడు నిరూపించలేదా ప్రేమ? మరి ఎంతమంది విశ్వాసుల్లో నిజంగా ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలు ఎంతమంది భయపడుతున్నారు? ఎంతమంది భయపడలు లేకపోతే తనకు శ్రమ సంభవించిన దినాలలో దేవుని మేలను జ్ఞాపకం చేసుకొని బలపడుతున్నారు ప్రేమ వల్ల. అనేక సార్లు సమస్య వస్తుండగానే శారా మాదిరి ఏమని చెప్తున్నారు అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా? అన్ని రోజులు దేవుడు కాపాడిన మాట మనకు కనబడదు ప్రేమ వల్ల. కేవలం మనకు కనబడేది ఏది అంటే మన కళ్ళ ముందు ఉన్న సమస్య. నిజంగా వీరి జీవితాల్లో కూడా అటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాలు పొందారు. తన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎంత తోడుగా ఉన్నాడో వారు తెలుసుకున్నారు ప్రేమ. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీరు ఆగొచ్చు, మరి మా జీవితంలో ఏం జరిగింది అయ్యారు? అయితే నేను 2 విషయాల మీద చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. హల్లెలూయా! అది శ్రేష్టకరము. ఈ లోకంలోనే కాదు ప్రేమ, అత్యధికమైన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే ఆయన మనల్ని పాపుల నుంచి ప్రత్యేకంగా పిలవడమే ప్రేమనవారు. హల్లెలూయా! హల్లెలూయా! మరి రెండో అద్భుతం ఏది అంటే, ఈ రోజు వరకు నిన్ను సజీవ లెక్కలుగా ఆయన కాపాడినాడు. అంత మాత్రమే కాదు, నువ్వు కృంగిపోతుండగా దేవుడు నీతో మాట్లాడడానికి ఈ వాక్యాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా! అంటే ఆయన ప్రేమ నీ పట్ల కనబడతా ఉంది ఈ ప్రేమ వల్ల. అందుకే మనం ఏం చేయాలి? ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాలి. ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలామంది అనుకుంటుంటారు ఏమనంటే, మరుపు మానవ సహజం అని ఒక నానుడు లేకపోతే ఒక సామెత చెప్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. అయితే ఈ సందర్భాన్ని చెప్పి 8 దినపు వాక్య పరిచయను ముగించాలని ఆశపడుతున్నాను. ఎవరి జీవితంలో అయినా మీరు అంటారు కదా, అయ్యా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. నిజమే, మర్చిపోతూ ఉంటారు, ఇది సహజం అంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళ. అయితే నేనేం చెప్తాను అంటే, ఎవరి జీవితంలో అయినా మామూలుగా మాట్లాడుకుంటే తలనొప్పి వచ్చింది అనుకోండి ప్రేమైన వాళ్ళు, ఏం చేస్తారు? జెండు బాంబు కానీ లేకపోతే ఇంకొకటి తీసుకొని, ఒకవేళ మామూలు అనుకుందాం, జెండు బాంబు తీసుకొని తలకు రాసి పడుకుంటాం. తద్వారా ఏమవుతుంది?
తలనొప్పి వెళ్ళిపోతుంది. తలనొప్పి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు అట్లా మామూలుగా ఉన్నప్పుడు తిరిగి తలనొప్పి వచ్చిందనుకో ఏం చేస్తారు? వెంటనే జెండు బామ్ తీసుకొని తిరిగి తలకి రాసుకుంటాం. ఎందుకది రాసుకుంటున్నాం అంటే, నేను ఒకప్పుడు ఇది రాసుకున్నప్పుడు నాకు తలనొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు కూడా నేనది అప్లై చేసుకుంటాను అని అంటారు. మరి నీ జీవితంలో కేవలం తలనొప్పి తగ్గిన దాన్ని అంత జ్ఞాపకం చేసుకున్న మీరు దేవుడు చేసిన మేలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం? ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం లేదు? ఒకవేళ జ్వరం వస్తే మీరు డోలో 650 యేసుకుంటే తగ్గుతది అని నమ్మారు కాబట్టే కదా! నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాం. అంటే చిన్న చిన్న వాటిలో కూడా మనమైతే మనమైతే అరితిగా ఉంటాం ప్రేమ వల్ల. దేవుని దగ్గరికి వచ్చే లోపల బలమైన కార్యం ఎప్పుడైనా మరిచిపోయేది ఏమైనా ఉంటుందా? మరి ఇచ్చిన రక్షణను మీరు మర్చిపోతారా? ఎవరన్నా వచ్చి అయ్యా నువ్వు రక్షణ పొంది ఉన్నావా అంటే, రక్షణ పొందినానా లేదా అని ఆలోచిస్తావా? ఆలోచించరు ప్రభు. వెంటనే టక్కుని చెప్తారు. అయ్యా నేను ప్రభు నమ్ముకున్న బిడ్డను. ప్రభుని నమ్ముకున్న బిడ్డను. ప్రభు నన్ను పిలిచాడు అంట. మరి ప్రభు నిన్ను పిలిచినప్పుడు సమస్యలను నిన్ను విడిచిపెట్టిపోతాడు. ఎట్లా నమ్ముతావు? అట్లా నమ్ముతారు. నేను పిలిచాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను పిలిచిన మాట సత్యమైతే నీ జీవితంలో అద్భుతం చేయడం కూడా నిత్యం. హల్లెలూయా! మన దేవుడు ఆ రీతిగా మాట్లాడుతాడు. ఏ సమస్యలు చూచి మన విశ్వాసంలో బలహీనలుగా ఉంటున్నారు. ఒక్కసారి దేవుడు చేసిన మేలు, దేవుడు ప్రేమిస్తున్న ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. తద్వారా ఆశీర్వాదాలు పొందేవారిగా మనం ఉండడం ప్రారంభిద్దాం. తలలో వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలనైనా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. ఇంతవరకు మీరు మాకు తోడై ఉండి వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం అంతటిని బట్టి వందనాలు. మాట్లాడిన మాట దేవుని ఇంటి నాయన మీ బిడ్డల జీవితంలో వాటిని స్థిరపరచండి నాయన. వారి జీవితంలో ఎప్పుడు భయం కలిగిన, ఎప్పుడు అయ్యా అవిశ్వాసాలకి వెళ్ళిపోతున్నా, తండ్రి నిరాశలకి వెళ్ళిపోతున్నా, మీరు చేసిన మేలు, వారి జీవితంలో మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని విశ్వాసములో బలపడిన ఆయన అనేకమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే బిడ్డలుగా మార్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి నాయన. ప్రతి బిడ్డ జీవితంలో వాక్యం చూసిన ప్రతి బిడ్డలో అయ్యా విశ్వాసాన్ని పెంపొందింపచేయి నాయన. విశ్వాసాన్ని అయ్యా వృద్ధిపరచండి. మీ బలమైన కార్యాలు జరిగించి తండ్రి దేవ మీరే మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. తండ్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదకి, ఆయా ప్రార్థనలో ఏకమిస్తున్న ప్రతి బిడ్డ మీదకి నీ ఆత్మ దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చును గాక. pour out your mighty spirit, Lord, in the name of Jesus of Nazareth. యేసు నామములో తండ్రి ఓ బలమైన రీతిలో అన్కంట్రోలబుల్ యాంక్టింగ్ చేత తండ్రి మీ బిడ్డలను ఇప్పుడు నింపమని ప్రార్థిస్తూ నేను నమ్ముతున్నాను ఆయన. ఎప్పటికైనా బిడ్డలు నింపి ఉన్నందు బట్టి స్తోత్రం. నింపుతున్న దేవుని నామం స్తుతించబడును గాక. వారు భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనపరుస్తున్నారు గాక. దేవా స్తోత్రం నాయన. సంపూర్ణముగా నీ బలమైన కార్యాలు జరిగించు అయ్యా. విశ్వాసం అసాధారణమైన అద్భుతాలు పొందుకునే బిడ్డలుగా తండ్రి తయారు చేయి. విశ్వాసాన్ని కొండలు సైతం పలగించు. ఆత్మవిశ్వాసంతో నింపండి. ఎలియా అన్నాడు, ఎవరి సన్నిధిలో నేను ఉన్నానో ఆ జీవం కలిగిన దేవునితో అదే అభిషేకం, అట్టి ధైర్యం నీ బిడ్డలకు రోషము కలిగిన నిలబడే బిడ్డలు అభిషేకించు అయ్యా. పాడిపోయిన బిడ్డలను చూపిస్తున్నాను. లేవనెత్తండి. అభిషేకం అధికం, వారి మీద నిలిచిన అభిషేకం అధికం కావాలి నాయన, అధికం కావాలి. నీకోసం నిలబడే బిడ్డలు మీరే సంతానం, ఉద్యోగం, మ్యారేజెస్, ప్లేస్మెంట్, జాబ్స్ అతి చేస్తున్నాం. నూతన గృహం, వెహికల్ తండ్రి ఎగ్జామ్స్ రాసి ఆ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అవును తండ్రి. అయ్యా మరి నిన్ను ఆశ్రయించిన ప్రతి బిడ్డకు విషయం అయ్యా లాంగ్ పెండింగ్ ప్రాబ్లం అన్ని తొలగించి అయ్యా నిజముగా ప్రభు ఏదైతే మీరు వారి జీవితంలో వాగ్దానం
ఆ వాగ్దానములను నీ బిడ్డలు స్వతంత్రించుకొందురుగాక. వాగ్దానం నిమిత్తమై ప్రార్థించు. దేవా నీ బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం తండ్రి కక్కులు పెట్టబడి క్రొత్తదగు నురిపిని మానగా మారుస్తా. ఆ రీతిగా మార్చి అయ్యా నీకోసం బలమైన సేవకురాండ్లుగా మార్చి పరిచర్య సహకరిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా ఆర్థికంగా బలపరుస్తున్న ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన నీ కార్యములన్నీ చేసి మీరే మహిమ సంపూర్తిగా నీ బిడ్డల ప్రతి అవసరం దగ్గర తెచ్చి కోటి కేసెస్ కోటి వేయండి జాబ్స్ యేసునామం అనుగ్రహించబడును గాక. ఎవరైతే వెళ్తారో అవి కూడా అనుగ్రహించి మీరే మహిమ పొందు సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.